హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 26. హరి పెళ్లికి సంబంధించిన బయట కొన్ని పనులు ఉండటంతో వాటిని చూసుకోవటానికి వెళ్తాడు. ఇక ఇందుమతి విషయానికి వస్తే మండపంలో సందడి మొదలవ్వటానికి కొన్ని గంటల ముందు ఇంట్లో ఇందుమతి ముస్తాబవుతూ ఉంటుంది. ఆమె తన గదిలో కూర్చుని ఉంటుంది. ఆమె చుట్టూ బంధువులైన పిన్నులు, అత్తలు ఉంటారు. వారందరూ ఇందుమతిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేయటంలో నిమగ్నమై ఉంటారు. ఇందుమతికి ముందుగా పసుపు రాసి తలారా స్నానం చేయిస్తారు. ఆ పసుపు పూత ఆమె చర్మాన్ని మరింత మెరిసేలా చేస్తుంది. ఆమె శరీరం సువాసన ద్రవ్యాలతో నిండిపోయి ఉంటుంది. ఇందుమతి లేత గులాబీ రంగులో బంగారు జరీతో అల్లిన ఆ పట్టుచీర ఆమె శరీరానికి ఎంతో అందంగా అమరుతుంది. ఆ చీర ఆమెకు ఒక దేవకన్య రూపాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆమెకు విలువైన నగలను అలంకరిస్తారు. ఆమె మెడలో సత్యనారాయణ ఎంతో పొదుపు చేసి కొనిన బంగారు హారం, చెవులకు చుంకాలు, కాళ్లకు పట్టీలు, ఇలా ప్రతి ఆభరణం ఆమె అందాన్ని మరింత పెంచుతాయి. ఆమె పొడవాటి జుట్టును చక్కగా జడ అల్లి ఆ జడలో మల్లెలు, కనకంబరాలు, గులాబీలు నిండుగా అలంకరిస్తారు. కళ్ళకు కాటుక, పెదవులకు లేత గులాబీ రంగు లిప్స్టిక్ అన్నీ ఆమె సహజ అందాన్ని పదింతలు ఎక్కువ చేస్తాయి. అలంకరణ పూర్తయిన తర్వాత అద్దంలో తనని తాను చూసుకున్న ఇందుమతికి తన రూపాన్ని తానే నమ్మలేకపోతుంది. అద్దంలో ఒక అద్భుతమైన దేవకన్యలా కనిపిస్తుంది. అక్కడ ఉన్న అందరూ ఆమె అందాన్ని చూసి మెచ్చుకుంటారు. అయితే ఈ అందమైన రూపం వెనుక ఇందుమతి మనసులో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆమె పెదవులపై నవ్వు ఉన్నా కళ్ళల్లో ఒక తెలియని ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. తన కలను నెరవేర్చుకోవటం లేక ఈ పెళ్లి ద్వారా ఒక కొత్త జీవితాన్ని స్వీకరించటం, ఈ రెండు ఆలోచనల మధ్య ఆమె మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ పెళ్లి తరువాత తన భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న ఆమెను నిరంతరం వేధిస్తుంది. ఇందుమతిని అలంకరించిన తర్వాత బంధువులు బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గదిలో ఇందుమతి మరియు ఆమెతో పాటుగా తను ట్యూషన్ చెప్పే కమల కూతురు మాత్రమే ఉంటుంది. ఇందుమతి గదిలో ఉన్నప్పుడు హరి ఆమె దగ్గరకు వస్తాడు. ఇందు అని పిలిచిన హరి స్వరంలో ఆప్యాయత, కొంచెం ఆవేదన ఉంటుంది. ఇందుమతి తన అన్నయ్య పిలుపు వినగానే అప్పటి వరకు ఆపుకున్న కళ్ళల్లోని నీళ్లు ఆగకుండా బయటకు వస్తాయి. ఆమె తల దించుకుని కంటి నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని అన్నయ్య అంటూ కూడుకుపోయిన గొంతుతో అంటుంది. ఇందు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు హరి. హరి ఆమె కళ్ళ నీళ్లు తుడిచి ఆమె ముఖాన్ని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న ఇందుమతి గుండెను తాకుతుంది. ఇందు, నాకిది చెప్పు. నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా లేక బలవంతంగా చేసుకుంటున్నావా అని అడుగుతాడు హరి. ఇందుమతి హరి మాటలు విని ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతుంది. తన కళ్ళ ముందు తన తండ్రి సత్యనారాయణ ముఖం మెరుస్తుంది. ఆయన ఆమె కోసం పడిన కష్టం, పడిన ఆరాటం, తన పెళ్లి కోసం ఆయన పడుతున్న సంతోషం అన్నీ ఆమెకు గుర్తుకు వస్తాయి. తన తండ్రి జీవితంలో కన్న ఏకైక కల ఇందుమతి పెళ్లి. ఇందుమతి మళ్ళీ కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. బలవంతంగా ధైర్యం కూడగట్టుకుంటుంది. హరి చేతిని పట్టుకుని మెల్లగా కానీ స్థిరంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. అలా మాట్లాడుతున్న ఇందుమతి స్వరంలో వినయం,
త్యాగభావం మరియు తన తండ్రి పట్ల అపారమైన గౌరవం స్పష్టంగా వినిపిస్తాయి. అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నా మంచి కోరే ఈ మాట అడుగుతున్నావని అని ఇందుమతి వణుకుతున్న స్వరంతో అంటుంది. కానీ నాన్న కోరిక ఇదే కదా అన్నయ్య. నా జీవితంలో నేను నాన్న ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇక కృష్ణ బాధ్యత కలిగిన వ్యక్తి, నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది అన్నయ్య అంటుంది ఇందుమతి. కానీ ఇందు, ఇది నీ జీవితం, నీ కలలు ఏమవుతాయి అని హరి ఆవేదనగా అడుగుతాడు. నాన్న కలలు నా కలల కన్నా పెద్దవి అన్నయ్య అంటూ ఇందుమతి బలవంతంగా నవ్వుతుంది. ఆయన పడిన కష్టం, నా పెళ్లి కోసం ఆయన పడుతున్న ఆరాటం నేను చూశాను. నాకు ఇష్టం లేదని చెప్పి నాన్న ఆశలను నేను పాతరేయలేను అన్నయ్య. ఆయన ఆనందంలోనే నా ఆనందం ఉందనే నమ్ముతున్నాను. నాకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య అంటుంది ఇందుమతి. ఆమె మాటలు కేవలం పెదవుల నుంచి వచ్చినట్టు ఉండవు, ఆమె గుండె లోతుల్లోంచి వస్తున్నట్టు అనిపిస్తాయి. తన కలలను, ఆశయాలను తన తండ్రి ఆనందం కోసం త్యాగం చేస్తున్నానని ఆమెకు తెలుసు. ఇది ఎంతో బాధాకరమైన నిర్ణయం. కానీ ఆమెకు తన తండ్రి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. హరి అలా మాట్లాడుతున్న ఇందుమతి ముఖంలోకి చూస్తాడు. తన చెల్లెలు మాటల్లోని నిజాయితీ, ఆమె కళ్ళల్లోని త్యాగం అర్థమవుతాయి. తన చెల్లెలు ఎంత గొప్ప త్యాగం చేస్తుందో అతనికి తెలుసు. హరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇందుమతి త్యాగానికి, తన తండ్రి పట్ల ఆమెకు ఉన్న ప్రేమకు అతని గుండె బరువెక్కుతుంది. హరి నిశ్శబ్దంగా ఇందుమతి చెయ్యి పట్టుకుని ఆమె భుజాన్ని తడతాడు. సరే ఇందు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను, ఎప్పటికీ అంటూ ఉన్న హరి స్వరంలో ఆప్యాయత కనిపిస్తుంది. ఆ క్షణం గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. బయట మంగళ వాయిద్యాల హోరు, ప్రజల సందడి వినిపిస్తున్న ఇందుమతి హరిల మధ్య ఒక నిశ్శబ్ద వలయం ఏర్పడుతుంది. అది త్యాగం, ప్రేమ మరియు తెలియని భవిష్యత్తుతో నిండిన వలయం. సత్యనారాయణ ఇంటికి ప్రక్క ఇంటిలో కృష్ణ వాళ్ళకి విడిది ఇల్లు ఇస్తారు. ఆ ఇంట్లో ఉన్న గదిలో కృష్ణ ముస్తాబు అవుతూ ఉంటాడు. గదిలో కృష్ణతో పాటుగా అతని ఫ్రెండ్స్, బంధువులైన యువకులు గుమికూడి ఉంటారు. వారంతా సరదాగా నవ్వుతూ, జోకులు వేస్తూ కృష్ణను ఆట పట్టిస్తూ ఉంటారు. ఫోటోలు తీయడానికి కూడా రెడీగా ఉంటారు. కృష్ణ ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ఉంటాడు. అతని చుట్టూ ఉన్న సందడిలో అతను భాగమైనా అతని కళ్ళల్లో మాత్రం ఏదో లోతైన ఆలోచన, ఒక విధమైన ఆందోళన కనిపిస్తాయి. తన పెదవులపై బలవంతపు చిరునవ్వు తప్ప సాధారణంగా పెళ్ళికొడుకు ముఖంలో కనిపించే ఉత్సాహం, పెళ్లి కళ ఏమాత్రం కనిపించదు. కృష్ణ తెలుపు రంగు పట్టు పంచె, దానికి సరిపోయే పైజామా వేసుకుంటాడు. అతని ఒంటి రంగుకి అవి ఎంతో చక్కగా అమరిపోతాయి. భుజంపై బంగారు జరీ అంచు ఉన్న తెలుపు రంగు కండువాను జాగ్రత్తగా వేసుకుంటాడు. ఆ కండువా తనని మరింత సంప్రదాయబద్ధంగా చూపుతుంది. కృష్ణ తన మెడలో బంగారు గొలుసు, చేతికి బ్రాస్లెట్, వేళ్లకి నిశ్చితార్థం ఉంగరంతో పాటుగా మరొక ఉంగరాన్ని పెట్టుకుంటాడు. బట్టలు, నగలు ధరిస్తున్నంతసేపు కృష్ణ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉంటాడు. అతని స్నేహితులు, ఏంట్రా బాసు, పెళ్ళికొడుకు ముఖంలో కళ ఎక్కడో మిస్ అయినట్లు ఉంది అని ఆట పట్టిస్తారు.
వాళ్ళ మాటలు వినిన కృష్ణ బలవంతంగా నవ్వుతాడు. అతని ముఖంలో బద్ధకం, చిరాకు, ఏదో ఒక భారమైన ఆలోచన కనిపిస్తాయి. కృష్ణను పూర్తిగా రెడీ చేసిన తరువాత, ఏంట్రా కృష్ణ, మరొక గంటలో ఒక ఇంటివాడిగా అయిపోతున్నావు. కానీ నీకు ఆ ఆనందం లేదేంటి? ఏంటో ఈ సంగతి? అమ్మాయిని ఇప్పుడే చూడాలనే కోరికనా ఏంటి విషయం? అని అతడి స్నేహితుడు గట్టిగా నవ్వుతూ అడుగుతాడు. ఎంతోమంది అమ్మాయిలు నీకోసం ఎదురు చూసిన అదృష్టవంతుడివిరా నువ్వు, అంటాడు మరొక స్నేహితుడు. కృష్ణ ఒక నిట్టూర్పు విడిచి, అలా ఏమీ లేదురా, కొంచెం అలసిపోయాను అంతే అని చెబుతాడు. ఏయ్ కృష్ణ, అలసిపోవటం కాదురా, ఏంటి నీ మొహంలో పెళ్ళికి కల ఎక్కడా కనిపించటం లేదు? నువ్వు ఇక్కడే ఉన్నా నీ మనసు మాత్రం ఎక్కడో ఉన్నట్లు ఉంది అని మరొక స్నేహితుడు కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ అంటాడు. స్నేహితులు మాటలు వినిన కృష్ణ వాళ్ళకి ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. తన లోపల ఉన్న దిగులును, తన ఆందోళన బయటకు చెప్పలేకపోతూ ఉంటాడు. కృష్ణ స్నేహితుడు చెప్పినట్లు అతని అలసట కాదు, ఏదో లోతైన బాధ, ఒక అస్పష్టమైన భయం అతన్ని వెంటాడుతూ ఉంటాయి. అతని గుండెల్లో ఏదో తెలియని బరువు. కృష్ణ ఇంకేమీ మాట్లాడకుండా అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ ఉండిపోతాడు. ఎంత బాగా అలంకరించుకున్నా, ఎన్ని ఆభరణాలు ధరించినా అతని మొహంలో సహజంగా ఉండవలసిన పెళ్లికల మాత్రం అదృశ్యమై ఉంటుంది. వెలుగును కోల్పోయిన దీపంలా అతని ముఖం వెలవెలబోతూ ఉంటుంది. అతని మనసులో ఏదో పెద్ద తుఫాను రేగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణ ఫ్రెండ్స్ మరికొన్ని జోకులు వెయ్యటానికి ప్రయత్నిస్తారు. కానీ కృష్ణ నుండి ఎటువంటి స్పందన రాకపోవటంతో వారు కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఇందుమతి ఊరిలో పెళ్లి సందడి తారాస్థాయికి చేరుకుంటుంది. మంగళ వాయిద్యాలు హోరెత్తుతాయి. బంధువులు అతిథులతో మండపం అంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఒకవైపు తన కలలను త్యాగం చేస్తూ ఉన్న ఇందుమతి, మరొక వైపు లోపల ఏదో దిగులుతో ఉన్న కృష్ణ. ఇద్దరూ పెళ్లి పీటల వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లి కొడుకుని తీసుకురండి అని పురోహితులు గంభీరంగా చెబుతారు. ఆ మాటలతో మండపంలో ఉన్న వారందరిలో ఒక ఉత్సాహం, ఆతృత కనిపిస్తాయి. కృష్ణ స్నేహితులు, బంధువులు అతని గది నుంచి మండపం వైపుకు తీసుకువస్తారు. కృష్ణ బంగారు జరి పట్టు పంచే, పైజామాలో మెరిసే నగలతో ఉంటాడు. సత్యనారాయణ, పార్వతి దంపతులు మండపం ఎంట్రన్స్ వద్ద నిలబడి కృష్ణను సాదరంగా ఆహ్వానిస్తారు. తమకు కాబోయే అల్లుడికి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తారు. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.